ఒక మేనేజరు పర్సనల్గా వాళ్ళ తాలూకు మనుషులది సామాన్లు చిప్ చేయడానికి కనిపించారు మేడం. అక్కడ నుంచి సామాన్లు చిప్ చేస్తాను 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాను. మరి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారు? వాళ్ళు ఇంకేం చేయలేదు మేడం. మేము కోర్టులో కేసు వేస్తాం మేడం. ఏమైంది మీకు? ఎప్పుడైనా మేము నెల అయిపోయి మరి నాతో వచ్చి చదువుకుంటావా? మరి కొంచెం స్నానం చేయించడం, పాప మీకు పాప నాకు స్నానం చేయించడం, వీల్ చైర్లో దించడం, బెడ్ మీద ఎక్కించడం. మీరేనా నాకు ఫోన్ చేసింది? ఓకే, ఇదేనా మీ ఇల్లు? ఇదే మేడం. సొంత ఇల్లేనా? సొంత ఇల్లే మేడం. ఇప్పుడు మీ ఆవిడ? మా మిస్సెస్ గారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న రీసెంట్గా చనిపోయారు మేడం. అమ్మ పేరు ముసలైపోయారు మేడం. పెద్దవాళ్ళు అయిపోయి నార్మల్ గా చనిపోయారు. నేను విశాఖ డైరీలో పనిచేస్తున్నాను మేడం. ఒక మేనేజరు పర్సనల్గా వాళ్ళ తాలూకు మనుషులది సామాన్లు చిప్ చేయడానికి కనిపించారు మేడం. కైలాసగిరి దగ్గర తాడిచెట్లు పాలు మేడం. అక్కడ నుంచి సామాన్లు చిప్ చేస్తాను 3వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాను మేడం. మీరే పడిపోయాను మేడం. ఎలా ఎంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? నిర్లక్ష్యం అంటే మేడం, ముందు కింద దించేసాం మేడం. దివాన్ కట్టి తోడి కట్టాం మేడం. తోడి కట్టి కింద దించేసేటప్పుడు ఒక ముగ్గురు కింద దిగిపోయారు మేడం. నాతో ఉన్న మనుషులు అందరు దిగిపోయారు మేడం. నాతో ఒక ఇంటికాల ఆవిడని నేను ఉన్నాం పైన మేడం. తను ఏం చేసిందంటే చెయ్యి వదిలేసింది మేడం. నా ఒక చెయ్యి మీద భారం పడిపోయింది మేడం. కింద లాగేసరికి తాడుతున్నట్టు కింద పడిపోయింది మేడం. ఆ బరువుతో పాటు ఇలా పట్టుకుందాం అని చెప్పని అది కిందకి అలా లాగేసింది. ఆ పెట్టు కూడా ఒక 2 రోజులు అవుతుంది మేడం. బిల్డింగ్ అయితే పాతదే మేడం. పెట్టు కూడా కట్టి 2 రోజులు అవుతుంది మేడం. ఆ గోడ కూడా పడిపోయిందా? మొత్తం నేను కింద పడిపోయినా మీద పడిపోయింది. ఒక లెక్కి ఇక్కడ నుంచి ఇది పర్లేదు కానీ మొత్తం కప్పేసింది మేడం. నడుము 3 దిక్కులకి ఇక్కడికి ఇరిగిపోయింది మేడం. సైడ్ ఇంకులు ఇరిగిపోయి మేడం. బొరకాయ కూడా 2023లో మేడం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర రోన్ హాస్పిటల్ అని అక్కడ ఉండిపోయాను మేడం. సంవత్సరాల దగ్గర ఉంది హాస్పిటల్. ఒక 34 lakhs అయింది. మరి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారు? వాళ్ళు ఇంకేం చేయలేదు మేడం. మేము కోర్టులో కేసు వేస్తాం మేడం. వాళ్ళు ఆ రోజు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏది చేయట్లేదు మేడం. నా సొంత నుంచి ఉంటే ఒక 20 సెంట్లు భూమి ఉండేది మేడం. ఇంకా ఒక వయసున అబ్బాయి కదా, ఏమైనా కాల్ వస్తాయేమని ఆ ల్యాండ్ కూడా అమ్మిస్తాం మేడం. దగ్గర మా అక్కల ఇల్లు మేడం. ఆ ఇల్లు మా అక్కల పాప. వాళ్ళు సాయం చేసి మా మామయ్య, చిన్న మామయ్య, బంధువులందరూ సాయం చేశారు. సాయం చేశారు కానీ మరి వాళ్ళకి బాకీలు ముందు హెల్ప్ చేయడం పెద్ద ఇది మేడం. ఇంకా అవన్నీ మీరు అప్పులు చేశారు అవన్నీ కాదు కానీ నేను మేనేజర్ దగ్గర మీరు వర్క్ చేశారు కదా, ఆయన ఏమైనా సపోర్ట్ చేశారు? ఆయన పనికి వెళ్ళారు కదా. ఏం చేయలేదు మేడం. కోర్టులో కేసు వేస్తున్నాం. కోర్టులో వాళ్ళు తిరుగుతున్నారా, మీరే తిరుగుతున్నారా? కోర్టులో కేసు మొన్నటిదాకా డైరీ నుంచి ఏమైనా న్యాయం చేస్తామని చెప్పారు మేడం. న్యాయం చేస్తామని కేసు ఆపమన్నారు మేడం. కేసు ఆపిన తర్వాత డైరీ నుంచి ఏం న్యాయం చేయలేదు మేడం. చూసాం మేడం. మళ్ళీ కోర్టుకి వేసాం మేడం. రీసెంట్గా అమ్మకి నేడు మాకు 3 గొర్రె పిల్లలు. అమ్మగారు మేడం. పాప ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు పాప మేడం. ఒక బాబు పాప. బాబు ఊరు వెళ్ళాడు. ఇవాళ సాయంత్రానికి వస్తాడు మేడం. ఏ ఊరు వెళ్ళారు? గుల్లిపల్లి మా అత్తారు ఇంటి కూడా ఉంటాను మేడం. మీ ఇంటికమ్మా? అమ్మాలి వాళ్ళ అమ్మాలి. మీరేం పని చేస్తున్నారు తల్లి? చెరువు పని మేడం. చెరువు పనికి వెళ్తారు. చెరువు పనికి వెళ్తాం. మరి మిగతా కూలి పని చేయలేరు. మీకేమైందమ్మా నడుము కళ్ళ కట్టుకున్నారు? గొర్రె పిల్లలు తోలుకొని వెళ్ళాను. గొర్రె పిల్లల్ని గొట్టు దిగబోయి పెద్ద గొట్టు, ఆ గొట్టు మీద పడిపోయాను. నడుము గట్టి జారిపోయారా? వెనక్కి ఎలా పడిపోయారా? నడుము ఎన్ని చిన్న పిల్లలు దెబ్బతిని ఎంకులు దెబ్బతిని 6 నెలలు అవుతాను మేడం. 6 నెలల నుంచి బెల్ట్ కల్లా కట్టుకొని ఉన్నారా తల్లి? ఉన్న తగ్గలేదండి. ఇలా వంగనైనా ఇలా వాళ్ళైనా ఇలా వంగనైనా అలాగే తిరుగుతాను. కొంచెం ఈ కుర్రోడికి ఏదో ఏదైనా డబ్బులు చేసి పెట్టుకుంటుందండి. నువ్వు ఈ అమ్మకం బాగోదండి, పిడిచి వచ్చేస్తుంది.
ఏదైనా గట్టి పని చేస్తే పులిసి వచ్చింది. అదే అదే అలా చెరువు పనికి వెళ్తాను వాళ్ళతో. ఆవిడ అలా వెళ్తుందా? వెళ్తాను. ఉమ్. కుర్రోళ్ళు చెరువు పని మీ పేరేంటి? నరసమ్మ. నరసమ్మ. చెరువు పనికి వెళ్తే డబ్బులు ఎంత వస్తాయి నరసమ్మ? 300 ఇస్తారు. 150, 150, 200. అదే టైం ప్రకారం ఒక్కొక్క టైంకి ఒక్కొక్క డబ్బులు వస్తాయి. చెరువు గిట్టుబాటు రోజు వెళ్ళట్లేదా? ఎందుకని? బాగుంటే వెళ్తారు, బాగాలేకపోతే వెళ్ళరు. ఏమైంది మీకు? ఏదమ్మా? బొర్రలో బాగుంటుంది కదా, బొర్రలో బాగుంటుంది కదా. ఏమొస్తుంది లోపల? ఫిట్స్ వస్తుందా? ఫిట్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చుట్టుపోయి నోడుతాను. అప్పుడు మీరు పడిపోయారు అనుకో, అప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఆ గడిపోయి నుంచి తెల్లాడుతుంది. ఆ గడిపోయి నుంచి ఆ గంట పోయిన తెల్లాడుతుంది. ఏమంటున్నారు? ఒక గంట పోయాక పంపించేస్తున్నారా? మొక్క చేతులు తెల్లొచ్చుతాండి. ఆ గంట పోవాలి. గంట పోయాక మళ్ళీ నార్మల్ అవుతారు. చుట్టుపక్కల ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఉందా అలాంటి ఎనుపు మొక్క? ఏది తీసుకురండి. ఎక్కడ పెట్టుకుంటారు? చేతిలోనే. ఏది ఎక్కడ ఉంది ఆ ఎనుపు మొక్క? ఏది? కోసలు ఉంటాయి, కొడవలైనా బొరుగైనా ఏదో ఒకటి. ఇది పెట్టుకుంటారా? పెట్టుకుంటా. మాతలు తను మాతలు కేజీకే తెచ్చుకుంటాను. మాతర్లు కేజీస్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఎంత అవుతాయి? ఫ్రీ అయినా అవి? కేజీస్ ఫ్రీగానే ఇస్తున్నారు. ప్రతి నెల వెళ్తారా? ఎప్పుడైనా? ప్రతి నెల మేము నెల అయిపోతే మేము ముట్టుకొస్తుంది. ఆ ఫిట్స్ వల్ల నూరాలుగా అయిపోయిందా ఆవిడకి? ఫస్ట్ నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి లేదు. ఈ పాప పుట్టుకాయించండి. పాప పుట్టిన 2వ డెలివరీ నుంచి మీరు అలాగ అయిపోయారు. మీ పేరేమన్నారు? నరసమ్మ గారు. ఓకే. ఈ మాత్రం డెలివరీ వేసుకోకపోతే వేసేస్తాను. మాత్రలు వేసుకోకపోతే ఫిట్స్ వస్తుంది. మీరు నాకు ఎప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు? 8 months అవుతుంది మేడం. 8 months. ఓకే. 8 months తర్వాత ఇప్పుడు వచ్చాను. లాస్ట్ టైం కూడా 2 నెలల క్రితం ఇటు వచ్చాను, కానీ మళ్ళీ మీరు ఒక్కరే అయ్యారని చెప్పాను. దగ్గర వరకు అంటే చాలా దూరం, మళ్ళీ అనకాపల్లి నుంచి ఇక్కడ రావడానికి కూడా 2 గంటల టైం ఉంది. సో ఇప్పుడు మీకోసమే ప్రత్యేకించి వచ్చి ఇంకొక ఆయన కూడా హెల్ప్ చేసాం అనమాట. సో 8 నెలలు టైం పట్టిందండి ఈయన నాకు కాల్ చేసి. దగ్గరలో ఉన్నా కూడా, దగ్గరలో కాదు, లాస్ట్ 2 months బ్యాక్ అనకాపల్లికి వచ్చినా కూడా ఇక్కడికి అనకాపల్లికి ఇక్కడికి 1.5 hour జర్నీ అయినా కూడా ఈయన దగ్గరికి నేను రాలేకపోయాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాను అనమాట. చాలామంది ఏంటంటే వెంటనే కాల్ చేస్తారు, 10,000 అవుతుంది కదా, ఇంకా మీరు ఫోన్ చేయలేదేంటి, ఇంకా మీరు మా దగ్గర రాలేదు ఏంటంటే, మీకు ఆ రోజు 10,000 అవ్వచ్చు, నాకు 9 ఏళ్ళ నుంచి కొన్ని వందల కాల్స్, రోజుకి కనీసం 200-300, తక్కువలో తక్కువ 200-300 కాల్స్ వస్తాయి. ఫోన్ చేస్తారు, ఎవరమ్మని అంటే అదేంటి నిన్నే కదా మాట్లాడానని అంటారు అనమాట. నేను ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాను, మీరు కూడా ఆలోచించండి. రోజుకి చాలా కేసులు వస్తాయి, చాలా ఎమర్జెన్సీ, అందరికీ ఎమర్జెన్సీనే. బట్ ఏ ఎమర్జెన్సీని కూడా నేను వెంటనే అటెంప్ట్ చేయలేను. మీరు కూడా అర్థం చేసుకోండి. నేను కూడా తిరగాలి ఈ ఎండలో. పొద్దున్న నేను 4 గంటలు లేచాను, తెల్లవారుజాము 4 గంటలు లేస్తే 2 గంటలకు వర్క్ చేశాను. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 4:30 వరకు ఇంకా వర్క్ చేస్తున్నాను. ఇంక ఇది వెళ్ళేసరికి 5-5:30 అవుతుంది. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 2-3 గంటలు టైం పడుతుంది. మళ్ళీ పొద్దున్న మళ్ళీ నేను కోలుకోవాలా. ఈ ఎండాకాలంలో ఈ రోహిణి కార్తీక్ ఎండల్లో ఎంత సర్వీస్ చేస్తూ మళ్ళీ మా బ్రెయిన్ కూడా పనిచేయాలి కదా. నేను ఈయన్ని ఎందుకు అడ్డం పెట్టుకొని చెప్తానంటే, ఈయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళ వైఫ్కి బాగాలేదు, వాళ్ళ అమ్మకి బాగాలేదు, ఈయనేమో పాపం వీల్ చైర్కి అంకితం అయిపోయారు. ఈయన ఫొటోస్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నాకు రావాలన్నా ఉంటుంది, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలన్నా ఉంటుంది. కానీ నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. సో అందుకనే చెప్తున్నాను, మీకు కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే నాకు అవ్వదు, వెంటనే రెస్పాండ్ అయిపోవాలి. నేనేమి మీకేమో లక్షలు కోట్లు ఇస్తానని కాదు, కానీ ఏదో చిన్న ఆశ, మా దగ్గర కూడా ఇవి వస్తే బాగుండునేమో, మాకు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే బాగుండునేమో నా ఆశతో అందరూ కాల్ చేస్తారు. కానీ అందరి ఆశలో నేను డైలీ వీడియోస్ చూస్తాను మేడం. అలా చూసి అదే చూస్తారులే. అనకాపల్లి మన దగ్గరలోను, పెందుర్త మన దగ్గరలోను, గోపాలపట్నం మనకి దగ్గరలోను. మా దగ్గర కూడా వస్తే బాగుండును, మాకు కూడా రైస్ బ్యాగ్ ఇస్తే బాగుండును, మాకు కూడా 10 రూపాయలు ఇస్తే బాగుండును. తప్పు లేదు, ఎందుకంటే మీరే మీలాంటి వాళ్ళే ఆశించాలి. ఇప్పుడు కాళ్ళు చేయి బాగా ఉండేవాళ్ళు ఎవరు ఆశించినా నేను యాక్సెప్ట్ చేయను, మీరు ఆశించడంలో తప్పలేదు కూడా. సో కాకపోతే అందరూ నేను డైలీ అటెంప్ట్ చేసిన కేసులన్నీ ఇవే కాబట్టి నాకు ఎవరైనా ఒకలాగా అనిపిస్తుంది. ఏది దగ్గర అయితే
అది సీరియస్ నార్మల్ అని కాదు, దగ్గరైతే ఇవాళ ఖాళీగా ఉన్నాను కదా వెళ్ళి చేసేద్దాంలే, వెళ్ళి ఇచ్చేద్దాంలే, ఏదో చేద్దాంలే అన్న ఆస్తూ ఉంటాం. ఎంత సీరియస్ అయినా దూరం అయితే నాకు కష్టమే కదా. సో అది. చింతల్లి ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? దా థర్డ్ క్లాస్ వాళ్ళందరినీ మేము కారు ఎక్కించేస్తున్నాము. ఏమైనా కారు ఎక్కించరా, దా తీసుకెళ్ళు. బ్యాగులు బట్టలు ఏవి పాపవి? పేరేంటి? జయశ్రీ. బట్టలు రెడీ చేయమన్నా, రెడీ చేస్తావా? బ్యాగ్ సర్దేసావా? మరి కార్లో పెట్టేసే అయితే వెళ్ళు, కార్లో పెట్టేయండి. అమ్మాయి చెప్పులు ఉన్నాయా? చెప్పులు వేసుకుని వచ్చి తొందరగా వెళ్ళిపోదాం. దా ఇక్కడ నువ్వు చదువు, ఇంకా చెప్పులు వేసుకుని వచ్చేసి జయశ్రీ వెళ్ళి వచ్చేసి వెళ్ళిపోదాం. మనం వైజాగ్లో చదువుకుందాం పదా. వైజాగ్లో చదువుతావా, హైదరాబాద్లో చదువుతావా? రెండు మన బ్రాంచ్లే. హైదరాబాద్ రైట్ హ్యాండ్ అయితే వైజాగ్ లెఫ్ట్ హ్యాండ్. చెప్పులు వేసుకొని రా, వెళ్ళిపోతాం. టైం అయిపోయింది, చీకటి అయిపోయింది కదా. రావా? జోడేసుకో. బట్టలు రెడీయేనా? నా తల్లి బంగారం. ఒక షర్టు, ఒక ప్యాంటే చాలు. వస్తావైతే చెప్పేసిరా వాళ్ళకి బాగా చెప్పేసి. చెప్పులు వేసుకోలేదు మరి? చెప్పులు లేకుండా అయితే ఎండ కాలిపోతాయి. నా చెప్పులు అయితే నేనే పన్నా, లూజ్ అయిపోతాయి నీకు. పిల్లలందరూ వచ్చేస్తాను అంటున్నారు నాతో ఈ మధ్య కాలంలో. ఇదివరకైతే వచ్చేవారు కాదు, ఇప్పుడు గడిసి అయిపోయారు నాకంటే. చెప్పులు ఎత్తుకుంటుంది. మరి కొంచెం స్నానం చేయించడం, బయటికి వీల్ చైర్లో తీసుకురా. పాపండి ఇంక ఇలా ఎవరు చేయలేరండి. ఆ పిల్ల మీకు చేస్తుందా? పాప మీకు చేస్తుందా? అంటే పాపని పట్టుకెళ్ళిపోతానండి ఇవన్నీ చెప్తున్నారు. లేదు మేడం, ప్రామిస్గా చెప్తున్నాను. పాపండి అండి నాకు స్నానం చేయించడం, వీల్ చైర్లో దించడం, బెడ్ మీద ఎక్కించడం పాపండి. అరే ఏంట్రా చెప్పులుగా? అయ్యో పాపం, బట్టలు తెచ్చేసుకుంది. ఆ చెప్పులు ఎక్కడ ఎవరింటి దగ్గర వదిలేసిందా అంటే చెప్పులు కూడా పరిగెడుతుంది. చెప్పులు ఎవరింటి దగ్గర ఉండిపోయినాయి అంట. చెప్పులు వేసుకున్నావా? ఆర్ యూ రెడీ? మరి మీ నాన్నకు నువ్వు లేకపోతే మరి స్నానం అది నువ్వే చేపిస్తున్నావంట. మరి ఇప్పుడు ఎవరు చేపిస్తారు నువ్వు వచ్చేస్తే? మీ నాన్న వదిలేసి వచ్చేస్తావా? మీ నాన్నతో ఉంటావా? మరి నాతో వచ్చి చదువుకుంటావా? రెండు ఎట్ టైం చేసేస్తావా? ఏది కావాలి? నాన్న దగ్గర ఉంటావా, నాతో వచ్చి చదువుకుంటావా? మరి చదువుకోవా? అయ్యో పాపం, సతమతం అయిపోయింది. సార్ అడుగుతారు మేడం ఎప్పటికప్పుడు ఫోన్ చేసి, మనం డైలీ వర్క్ పెట్టాలి బుక్స్లోను, నువ్వు ఏట్ అవుదాం అనుకుంటా. సార్ నాకు ఏం వద్దు సార్, నన్ను డాక్టర్ అవ్వాలనుకుంటాను సార్. డాక్టర్ అవుతావా? పోలీస్ అవుతావా? డాక్టరే అయిపోదాం, పెద్ద డాక్టర్ అవుదాం. శంకర్ దాదా MBBS తర్వాత నువ్వే అవ్వాలి. ఓకేనా? ఏ నర్సి పంపించి కూడా చదివిస్తాను. పాపం మీ సేవ కోసం అని పిల్లల్ని వదిలేస్తున్నారా? అయ్యో, ఈ పిల్లకి రావాలి, చదువుకోవాలని ఉంది. నీకు రావాలని ఉంది కదరా? అమ్మో ఎంత క్యూట్గా ఉంటుందో పాపం. నాన్నగారు ఈ పరిస్థితిని చూసి డాక్టర్ అవ్వాలని అనుకుందో ఏమో మరి తెలీదు, వైద్యురాలు అవ్వాలనుకుంటుంది అనమాట. వైద్యం చేయాలని అనుకుంటుంది. నీ ఆశయం గొప్పది, నువ్వు అవ్వాలి తల్లి, బంగారు తల్లి. సరే ట్రై చేద్దాం, ఓకేనా? సరే రైస్ ఇస్తాను, తీసుకుంటావా? ఇవి మీకు బట్టలు. ఇది మీకు. ఇందులో నిత్యావసర సరుకులు చూడండి ఏవేవి ఉంటాయంటే, ఇందులో ఒక కందిపప్పు, ఆయిల్, చింతపండు, అన్నీ A to Z సామాన్లు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఉంటాయమ్మా ఇందులో. మీరు ఈ పూటకు ఇక మనస్ఫూర్తిగా వంట చేసుకోండి. మీకు ఒంట్లో బాగోపోతే 2 రోజులు రెస్ట్ తీసుకోండి. సరే అమ్మా, 26 కేజీలు బియ్యం, ఇవి కిరాణా సామాన్లు. ఏం తల్లి మీ పేరు అడగడం మర్చిపోయాను. లక్ష్మణమ్మ గారు. సరే తల్లి. ఈవిడెవరు? వదిన గారు. ఈవిడ మరో పక్కింటి ఆవిడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ 500 రూపాయలు ఫైన్ కట్టాలి. అలాగే కడతానండి. ఇచ్చి కడతానన్నా. ఓకే మహాలక్ష్మి నాయుడు గారు, మరి మీ పరిస్థితి మళ్ళీ రికవర్ అవుతుందని డాక్టర్లు ఏమని చెప్పారు?
చాయిస్ లేదు. పెన్షన్ గురించే చూస్తున్నాం మేడం. పెన్షన్ మీకు 3 ఏళ్ళైన పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? రావట్లేదు మేడం. ఎందుకు రావట్లేదు? మీరు ఇలా మెడికల్ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి అప్లై అప్లై చేశారు మేడం. కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేశారు మేడం. ఏమన్నారు అంటే నాకు ఈ ప్రభుత్వం వచ్చింది కదా మేడం, ప్రభుత్వం వచ్చిన నెలలోనే జూన్ నెలలోనే వచ్చాయి మేడం 2024లో సర్టిఫికేట్లన్నీ. నాకు మెడికల్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ 2 ఉన్నాయి మేడం. 100% ఇచ్చారు. ఓకే. కానీ పెన్షన్ తీస్తూ ఉంటాను, మరి తీయలేదు. సరేనండి, తీస్తే ఇస్తూ ఉంటున్నారు. సరే, మీకు తొందరగా పెన్షన్ రావాలి. ఎంతో కొంత మీకు ఆధారం, కనీసం మీకు మందులకో లేకపోతే మీ ఆవిడ ఎప్పుడైనా హెల్త్ వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడైనా కనీసం మీ పెన్షన్ అయినా మీ భోజనానికి ఆధారంగా నిలవాలి. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి పెన్షన్ రావాలి. అది 4,000 6,000 ఎంత అనేది మీ సర్టిఫికెట్ని బట్టి వాళ్ళు క్రెడిట్ చేయాలని కోరుకుంటున్నాను. సరే, భగవంతుడు రాకుండా కష్టమే ఇచ్చాడు, కానీ ఇంకేం చేయలేం. కాబట్టి కొంచెం మీరు ధైర్యంగానే ఉన్నారని అనిపిస్తుంది. సో ఇంకా ఉన్న చోట్ల ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి. ఎందుకంటే కాసేపు కూర్చోగలుగుతున్నారు కాబట్టి చేసుకోగలిగితే మంచిదే. మన మనోధైర్యమే మనకు ఆరోగ్యాన్ని నింపుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటే కనుక మిమ్మల్ని చూసి మీరు గట్టిగా మాట్లాడితే ఆ మాటను బట్టేనే వీళ్ళు ఆరోగ్యంగా కొంచెం హ్యాపీగా అనిపిస్తారు అన్నమాట. సరే, ఎంతో కొంత ఉడత సాయమేనండి. నేను మొత్తం ఒక ఫ్యామిలీని అంతటిని కూడా నేను సెట్ చేసేస్తాను అన్నట్టుగా ఎవరికి నేనేం చెప్పను. నాకు ఎంత స్తోమత ఉందో నేను అంతే చేయగలుగుతాను. ఇగో అమ్మ రేషన్ అయితే మీకు ఒక నెలకైనా నీకు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా అదనంగా ఏదైనా ఖర్చులకు ఉపయోగపడితే కనుక 20,000 రూపాయలు ఇస్తున్నాను. 20,000తో ఏమైనా ఇంకా మందులో లేకపోతే ఇంకేమైనా ఇంట్లో ఏదైనా ఉపయోగపడితే కనుక చూడండి, సరేనా? ఇంత సాయం చేసి ఈ ఊర్లో ఒక 4 చేశారు మేడం. మా వదిన గారు అన్నారు మేడం, వాళ్ళు ఒక 2 మీరు ఇంత నుంచి సాయం ఇంకా అది కూడా దేవునితో సమానం మాకు ఎక్కువ. సరే, జాగ్రత్త. పెద్దవాడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ కొడుకుకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరేనా? సరేనండి, నేను వెళ్ళొస్తాను. నేను వచ్చినంత మీరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత ఉపయోగపడతానేమని అనుకుంటున్నాను. ఒక 2 నెలలు మందుల ఖర్చులు నాకు ఇది అవుతాయి మేడం. 2 నెలల వరకు అప్పటికి దేవుడి దయ వల్ల పెన్షన్ వస్తే సరిపోతుంది. సరే, పెన్షన్ రావాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. నమస్తే.